హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు ఎవరి కోసమైతే చూస్తున్నారో వాళ్ళ పేరు తలుచుకొని రీడింగ్ చూడండి. అండ్ రీడింగ్లో ఓన్లీ రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. సో ఏంజెల్ గైడెన్స్లో ఇక్కడ ఏంజెల్స్ ఏం చెప్తున్నారు మీకు అంటే, మీరు ఏదైతే మేనిఫెస్టేషన్ చేశారో ఆ టాపిక్ ఏదైతే ఉందో మీ మైండ్లో అదే మీరు మేనిఫెస్ట్ చేశారు. ఆ మేనిఫెస్టేషనే ఇప్పుడు నిజమైంది. యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఇస్తుంది. ఇది ఏదైనా అయి ఉండొచ్చు మేనిఫెస్టేషన్ మీది, లైక్ రిలేషన్షిప్ ఆర్ జాబ్ ఆర్ మ్యారేజ్ ఆర్ ప్రాపర్టీస్, అలాంటిది ఏదైనా అయి ఉండొచ్చు. మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేశారో అది నిజమవుతుంది దిస్ ఇయర్ ఆర్ దిస్ మంత్ అని చెప్తున్నారు ఇక్కడ ఏంజల్స్. సో వెయిట్ ఫర్ వింటర్ అంటున్నారు. కొంతమందికి వింటర్, మేబీ వింటర్లో మీరు మేనిఫెస్ట్ చేసి ఉండొచ్చు, ఆర్ దిస్ కమింగ్ వింటర్లో మీకు ఈ విష్ అనేది కంప్లీట్ అవుతుంది, ఫుల్ఫిల్ అవుతుంది. సో అలా ఏదో, బట్ ఏదైతే మీరు మేనిఫెస్ట్ చేశారో అది నిజమవుతుంది అని చెప్తున్నారు ఇక్కడ ఏంజల్స్. ఓకే, బట్ మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, మీ వైపు అసలు ఫీలింగ్స్ ఎమోషన్స్ ఏంటి అనేది చూస్తే, ఈ పర్సన్ మీతో 10 of Cups ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే ఏంటంటే 10 of Cups అంటే ఇక్కడ మ్యారేజ్, 6 of Wands, విక్టరీ ఇన్ రిలేషన్షిప్. ఓకే, బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఈ పర్సన్ మేబీ దే ఆర్ హ్యావింగ్ సమ్ ప్రాబ్లమ్స్ విత్ దేర్ మదర్. ఏదో హౌస్ అరెస్ట్ చేసినట్టుగా ఈ పర్సన్ ఇంట్లోనే పెట్టారు. ఆఫీస్ నుండి ఇల్లు, ఇల్లు నుండి ఆఫీస్, ఇలానే నడుస్తుంది ఈ పర్సన్ లైఫ్. ఓకే, అది కొంచెం డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్. మేల్ అయినా ఫీమేల్ అయినా ఇలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నారు మీ పర్సన్. కానీ ఇక్కడ ఈ పర్సన్ మీకోసం ఏమనుకుంటున్నారంటే, వాళ్ళ మదర్తో ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో రిగార్డింగ్ దేర్ రిలేషన్షిప్, దట్ ఈస్ దేర్ పాస్ట్ రిలేషన్షిప్ ఫెయిల్ అయింది. సో ఇప్పుడు ఈ పర్సన్కి ఎన్ని రూల్స్ రెస్ట్రిక్షన్స్ ఎన్ని పెట్టినా కూడా ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్నే కావాలి అని అనుకుంటున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఆల్రెడీ ఒక రిలేషన్షిప్ ఫెయిల్ అయింది తన లైఫ్లో, మీ పర్సన్ లైఫ్లో. సో మేబీ సెకండ్ రిలేషన్షిప్ కూడా అలానే అవ్వచ్చేమో అనే ఫియర్లో ఉన్నారు. సో వాంటెడ్లీ, ఇంటెన్షనలీ దే ఆర్ హోల్డింగ్ బ్యాక్. ఎందుకు అలా చేస్తున్నారు అని అంటే, మెయిన్ థింగ్ ఇది, తన రిలేషన్ మళ్ళీ ఫెయిల్ అవుతుందేమో. సెకండ్ టైం కూడా ఫెయిల్ అయితే తను యాక్సెప్ట్ చేయలేరు అంత పెయిన్ని. తను మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో తన చుట్టూ కూడా చాలా టాక్సిక్ పీపుల్ అయితే ఉన్నారు, టాక్సిక్ అడ్వైజ్ ఇస్తున్నారు మీ పర్సన్కి. బట్ ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు అవన్నీ కేర్ చేయరు. ఇంకా మీతో కమిట్మెంట్ కోసమే మాట్లాడతారు. ఆల్ అవుట్ ఆఫ్ ది బ్లూ ఒక మెసేజ్ అనేది వస్తుంది మీ పర్సన్ నుండి. ఆ పర్సన్ ఆ మెసేజ్లో ఏముంటుంది అసలు అంటే, లైక్ ఓన్లీ రిగార్డింగ్ దిస్ కమిట్మెంట్ ఉంటుంది. ఓన్లీ ఫర్ కమిట్మెంట్ కోసమే ఈ మెసేజ్ చేశారా అనిపిస్తుంది మీకు. బట్ ఇది మీకు ఎలా అనిపిస్తుంది అంటే, ఎవరికో చేయబోయి మీకు చేశారా అనిపిస్తుంది అనమాట. సో అలా అనిపిస్తుంది మీకు. అయితే ఇంటెన్షనల్లీ అసలు ఈ పర్సన్ ఎందుకు మీకేం చెప్పటం లేదు అనే దానికి ఒక రిలేషన్షిప్ ఫెయిల్యూర్ ఉంది తన లైఫ్లో. బట్ మీ మీద ఎందుకు ఇంత నమ్మకంతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నారు అంటే, ఈ పర్సన్ సడన్లీ మీ ఇంటికి రావచ్చు, లేదా సడన్లీ మీకు ఒక మెసేజ్లో తన కమిట్మెంట్ని చెప్పొచ్చు. ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్. ఓకే, పాస్ట్ లైఫ్ కనెక్షన్ అంటే అరౌండ్ 4 to 5
లైఫ్ టైమ్స్లో మీరు ఇద్దరు కనెక్ట్ అయి ఉన్నారు. ఓకే, సో మీకు ఇక్కడ మీరు ఫస్ట్ టైం మీరు మీట్ అయినప్పుడు మీకు ఇలా అనిపించుండొచ్చు కూడా, ఈ పర్సన్ ఆల్రెడీ మీకు తెలుసు అని అనిపిస్తుంది, మీకు అనిపించుండొచ్చు. మీ పర్సన్కి కూడా సేమ్ ఫీలింగ్ వచ్చింది, కానీ అది ఎప్పుడు మీకు చెప్పలేదు. ఈ పర్సన్ ఏంటంటే తన మైండ్లో చాలా ఆలోచనలు ఉంటాయి మీకోసం, కానీ ఏం చెప్పరు. ఎందుకు చెప్పరు అని అంటే, మీరు పరిచయం అయ్యే టైంకే, అంటే మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడే, ఆ టైంలో మీ పర్సన్ లైఫ్లో ద అదర్ పర్సన్ ఎవరో ఉన్నారు. సో మీకు కొన్ని విషయాలు ఈ పర్సన్ చెప్పనే లేదు. ఓకే, సో అలా ఇప్పుడు ఇది మీరేమనుకున్నారంటే ఇది జస్ట్ ఒక క్యాజువల్ రిలేషన్, మనకు అలా అనిపిస్తుంది అప్పుడప్పుడు అని మీరు కూడా అలానే అనుకున్నారు. కానీ మీరు మీ పర్సన్కి చెప్పారు. ఓకే, ఎందుకు చెప్పారంటే మీరు ఈ రిలేషన్షిప్ క్యాజువల్ రిలేషన్గా స్టార్ట్ చేసినా మీరు ఇది ఒక డీప్ బాండింగ్గా ఉండాలి, లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి మీరు అనే ఉద్దేశంతోనే ఉన్నారు మీరు ఫ్రమ్ ద బిగినింగ్. కానీ ఈ పర్సన్ అలా లేరు. ఇది జస్ట్ క్యాజువల్ రిలేషన్, కొన్ని రోజులు మాట్లాడుకుంటాం, తర్వాత ఎండ్ అయిపోతుంది, అండ్ మీరు కూడా మర్చిపోతారు మీ పర్సన్ అనే ఉద్దేశంతో ఉన్నారు. కానీ ఇక్కడ మీరేమో కొంచెం డీప్ బాండింగ్ అనుకున్నారు, మీ పర్సన్ క్యాజువల్ రిలేషన్ అనుకున్నారు. సో అక్కడే వచ్చింది ప్రాబ్లం అంతా. ఈ పర్సన్ ప్రతిదీ సింపుల్గా తీసుకోవడం స్టార్ట్ చేశారు మీ రిలేషన్లో, కానీ మీరేంటంటే ప్రతిదీ చాలా సీరియస్గా తీసుకున్నారు. మీ పర్సన్కి ఏమైనా ప్రాబ్లం వచ్చినా మీరు వెంటనే హెల్ప్ చేసేవారు, అండ్ మీరు మీ పర్సన్కి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు అది ఎలా ఫేస్ చేయాలి అనే ధైర్యం కూడా చెప్పేవారు. కానీ ఏంటంటే మీరు చేసిన మిస్టేక్ ఏంటి ఇక్కడ అంటే, జస్ట్ మీరు కమిట్మెంట్ కోసం ఎప్పుడూ మాట్లాడలేదు మీ పర్సన్ దగ్గర. మీరు దేనికోసం హోల్డ్ బ్యాక్ చేశారు? మీరెందుకు అసలు ఆ కమిట్మెంట్ విషయం మాట్లాడకుండా డైలీ మీరు మాట్లాడుతూనే ఉండేవారు మీ పర్సన్తో. బట్ ఎందుకు మాట్లాడలేదు అప్పట్లో? ఎందుకు అలా మీరు అనిపించలేదు మీకు అంటే, మీరు ఏమనుకున్నారంటే కొన్ని ఇయర్స్ తర్వాత మాట్లాడదాం. ఓకే, జస్ట్ ఇప్పుడే పరిచయం అయ్యారు, అప్పుడే నేను ఎందుకు కమిట్మెంట్ కోసం మాట్లాడాలి అని మీరు కూడా కొన్ని ఇయర్స్ అయ్యాక మాట్లాడదాం, కొన్ని ఇయర్స్ తర్వాత. మేబీ మీరు ఏదైనా చదువుకుంటున్నారంటే మేబీ మీరు లైక్ పీజీ ఆర్ వెయిటింగ్ ఫర్ జాబ్ అలాంటిది ఏదో ఉంది మీకు. సో స్టడీస్ కనిపిస్తుంది ఇక్కడ, కాబట్టి పీజీ అని కనిపిస్తుంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మేబీ. ఆ టైంలో ఈ పర్సన్ మీకు మీట్ అయి ఉండొచ్చు. బట్ ఈ పర్సన్ మీకు మీట్ అయ్యే టైంకే ఈ పర్సన్ వర్కింగ్, ఏదో జాబ్ చేస్తున్నారు, ఎక్కడో చిన్న జాబ్. ఓకే, సో కానీ ఇక్కడ మీరేంటంటే మీరు ఆల్రెడీ ఒక వెల్ సెటిల్డ్ పర్సన్ అనుకుంటా. ఇక్కడ ఎంప్రెస్ ఎనర్జీ, ఎంపరర్ ఎనర్జీ. ఓకే, ఇక్కడ ఏంటంటే మీరు అవేం ఆలోచించరు. మీకు మీ పర్సన్ని చూడగానే ఫస్ట్ టైం మీకు ఏమనిపించిందంటే, ఓకే ఈ పర్సనే నా లైఫ్ పార్ట్నర్ అని అనిపించింది మీకు, ఆ పర్సనే మీ లైఫ్ పార్ట్నర్ అని అనిపించింది మీకు. కానీ మీరు అది కూడా చెప్పలేదు మీ పర్సన్కి. మీరు చాలా ఒక మైండ్ అనేది మీది చాలా రిజర్వ్ టైప్లో ఉన్నట్టుగా బిహేవియర్ ఉంటుంది మీది. మీ బిహేవియర్ ఎలా ఉంటుంది, మీ మైండ్ సెట్ కూడా చాలా స్టేబుల్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మీరు ఏమీ చెప్పలేదు. ఒక 3-4 ఇయర్స్ తర్వాత చెప్దాం, లేదా 2-3 ఇయర్స్ తర్వాత చెప్దామని అనుకున్నారు మీరు. బట్ మీ పర్సన్ ఏమనుకున్నారంటే మీరు జస్ట్ క్యాజువల్గా మాట్లాడుతున్నారు అనుకున్నారు. కానీ ఇది సడన్లీ ఏమైపోయింది రిలేషన్షిప్లో అంటే ఒక డిజాస్టర్. మీకేదో ఒక హెల్త్ ప్రాబ్లం వల్ల సెపరేట్ అయిపోయారు. ఈ పర్సన్తో కొన్ని మంత్స్ మాట్లాడలేదు. మేబీ సమ్ సీరియస్ హెల్త్ ఇష్యూ ఏదో వచ్చింది మీకు. సో ఆ టైంలో ఈ పర్సన్ ఏంటంటే ఏమనుకున్నారంటే, ఈ పర్సన్కి ఏం తెలియలేదు మీకోసం. సో సడన్లీ మీరు సైలెంట్ అయిపోయేసరికి ఈ పర్సన్ తను అనుకున్నదే నిజం అనుకున్నారు. క్యాజువల్ రిలేషన్ క్యాజువల్గానే ఎండ్ అయిపోయింది. సో ఓకే, ఇంకా ఆ విషయం ఆలోచించొద్దు అని అనుకున్నారు. కానీ
మీ పర్సన్ అప్పుడే మిమ్మల్ని మిస్ అవ్వడం స్టార్ట్ చేశారు. మీకు హెల్త్ బాగాలేదు, సో మీకేమీ ఎమోషన్స్ అలాంటివి ఏమీ లేవు, ఫీలింగ్స్ కానీ. అప్పుడు అరౌండ్ 3 to 4 months మీరు రెస్ట్ పీరియడ్లో ఉన్నారు. బట్ ఈ పర్సన్ ఏంటంటే మీకోసం చాలా బ్యాడ్గా అనుకున్నారు ఆ టైంలో. ఓకే, మీలాంటి వాళ్ళని నమ్మకూడదు అని అనుకున్నారు మీ పర్సన్. సో అదే నిజమైంది. ఇలా కొంచెం నెగిటివ్ థింకింగ్ అనేది వచ్చింది మీ పైన. కానీ సడన్లీ ఆఫ్టర్ 4 months or 5 months మళ్ళీ మీ పర్సన్ని మీరు కాంటాక్ట్ చేయడం, మళ్ళీ మీరు మీ పర్సన్తో క్లోజ్గా మూవ్ అవ్వడం, ఇదంతా చూసి మీ పైన ఒక నెగిటివ్ ఇంప్రెషన్ పడింది ఈ పర్సన్కి. బట్ ఎందుకు ఆ నెగిటివ్ ఇంప్రెషన్ పడింది అంటే మీ పర్సన్ లాంటి కనెక్షన్స్ ఇంకా ఉన్నాయేమో, లేదా మీరు అందరితోనూ అలానే క్యాజువల్గా మాట్లాడతారేమో. అనవసరంగా ఫీలింగ్స్ పెంచుకోకూడదు, ఎమోషనల్గా తీసుకోకూడదు ఈ రిలేషన్ని అని మీరు కొంచెం డీప్ బాండింగ్ ఉన్నట్టుగా మీరు మాట్లాడినా కూడా మీ పర్సన్ క్యాజువల్గానే తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఓకే, ఈ పర్సన్కి అప్పటికే తన లైఫ్లో ఇంకెవరో ఉన్నారు, అయినా కూడా మీకు ఎక్కువ ఇంపార్టెన్స్, మీకు ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చేవారు. అయినా కూడా మీకు కమిట్ అవ్వలేని సిచ్యువేషన్లోనే ఉన్నారు ఆ టైంలో కూడా. బట్ ఆఫ్టర్ దాట్ మీరు ఎప్పుడైతే మళ్ళీ మీరిద్దరు క్లోజ్గా మూవ్ అవ్వడం అండ్ అగైన్ మీరు కమిట్మెంట్ కోసం ఎప్పుడైతే మాట్లాడారో మీ పర్సన్తో, ఈ పర్సన్ రిజెక్ట్ చేశారు. ఎందుకు రిజెక్ట్ చేశారంటే ఆ టైంలో ఈ పర్సన్కి ఆల్రెడీ ఇంకొకరితో కమిట్మెంట్ ఉంది, సో రిజెక్ట్ చేశారు. బట్ ఆఫ్టర్ దట్ వాట్ హ్యాపెండ్, ఆ కమిట్మెంట్ ఫెయిల్ అయింది. ఆ రిలేషన్షిప్, తన ఫస్ట్ రిలేషన్షిప్ ఫెయిల్ అయింది. సో ఎప్పుడైతే ఆ రిలేషన్షిప్ ఫెయిల్ అయిందో ఈ పర్సన్ మీకోసం ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. సో మీ బిహేవియర్ అండ్ తన పాస్ట్ పర్సన్ బిహేవియర్ కంపేర్ చేసి చూసుకునేవారు. ఎక్కడ 1 point కూడా మ్యాచ్ కావట్లేదు. సో ఇప్పుడు మీ పర్సన్ ఎలా ఫీల్ అయ్యేవారంటే కమిట్మెంట్ మీరు అడిగినప్పుడు రిజెక్ట్ చేశారు. ఇప్పుడు తను మీకు మిమ్మల్ని కమిట్మెంట్ అడగడానికి భయపడ్డారు, ఎందుకంటే మీరు రిజెక్ట్ చేస్తారు కదా. సో అలా తన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ని హోల్డ్ చేసుకుంటూ వచ్చారు. బట్ అది ఇప్పుడు అవ్వట్లేదు. ఇంకా ఇంతకాలం అంటే వెరీ లాంగ్ పీరియడ్ అయిపోయింది. సో మీరు ఓపెన్ అప్ అవ్వట్లేదు, మీ పర్సన్ ఓపెన్ అప్ అవ్వట్లేదు. అక్కడ స్టక్ అండ్ స్టేగ్నెంట్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ. సో అలా జరిగినప్పుడు మీరేమనుకుంటున్నారు మీ పర్సన్ కోసం అంటే మీ పర్సన్ మీరు రిజెక్ట్ చేస్తారేమో అని, మీ పర్సన్ ఒకవేళ మీకు కమిట్మెంట్ ఇవ్వట్లేదేమో అని అగైన్ యూ ప్రపోజ్డ్ యువర్ పర్సన్. మీరు ఇచ్చిన ప్రపోజల్ని ఈ పర్సన్ ఈసారి రిజెక్ట్ చేయలేదు, అది కూడా హోల్డ్లో పెట్టారు. ఎందుకనంటే ఈ పర్సన్ లైఫ్లో ఏదైతే రిలేషన్షిప్ ఫెయిల్ అయిందో ఆ రిలేషన్ నుండి ఒక క్లారిటీ రాలేదు. అంటే వాళ్ళు ఇంకా మీ పర్సన్ లైఫ్లో ఉన్నట్టా లేనట్టా అనేది కూడా మీ పర్సన్కి తెలియదు. సో ఇప్పుడు స్టక్ అయిపోయారు. సో ఎన్నాళ్ళు ఉంటారు ఇలా స్టక్ ఎనర్జీలో, స్టేగ్నెంట్ ఎనర్జీలో అనేది కూడా ఈ పర్సన్కి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతున్నారు. ఒక రిలేషన్షిప్లో స్టక్ అయ్యారు ఈ పర్సన్. సో మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు. ఒకవేళ మీరు కమిట్మెంట్ ఇచ్చినా దానికి రెస్పాండ్ అవ్వలేకపోతున్నారు. బట్ స్టిల్ ఈ పర్సన్ కాంటాక్ట్లో ఉన్నారు కొంతమందికి కాంటాక్ట్లో లేరు. బట్ కాంటాక్ట్లో లేని వాళ్ళు ఈ పర్సన్ మెసేజ్ చేయబోతున్నారు త్వరలోనే. బట్ ఆల్రెడీ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళ కమ్యూనికేషన్ జస్ట్ ఏదో హాయ్ అంటే హాయ్ అన్నట్టుగా ఉంటుంది. ఈ పర్సన్ ఎప్పుడో మీరు ఒకవేళ ఈ పర్సన్ని ఎందుకు సరిగా మాట్లాడట్లేదు అని కనుక అడిగితే ఈ పర్సన్ మీకు చెప్తారేంటి అని అంటే నాకు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో అవన్నీ క్లియర్ అయ్యాక వచ్చి నీతో మాట్లాడతా, ఇలా చెప్పొచ్చు. సో మీ పర్సన్ని ఒకవేళ మళ్ళీ మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారేమో అని అలా చెప్తారు, వెంటనే రీజన్ చెప్తారు. బట్ తన పాస్ట్ కోసం చెప్తారా, తన లైఫ్లో ఏం జరుగుతుందో మీకు చెప్తారా అని అంటే అది కూడా చెప్తారు. ఓకే, బట్ ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు, అది మీకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. ఐ డోంట్ నో వై
ఇదంతా ఎందుకు చేస్తున్నారు ఇలా అంటే డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారు మీ పర్సన్ ఎందుకు అని మీకు కూడా అనిపిస్తుంది. కానీ ఇక్కడ రీడింగ్లో ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు అని అంటే మళ్ళీ ఫెయిల్ అవుతుందేమో ఈ రిలేషన్. సో ఈ ఫీలింగ్స్ పెంచుకోవడం కరెక్ట్ కాదు. ఈ రిలేషన్షిప్స్ ఇంతే, ఫీలింగ్స్తో ఆడుకుంటారు ఇలా అనుకుంటున్నారు మీ పర్సన్. బట్ ఇవన్నీ అయిపోతాయి. ఇంకా ఆ సైకిల్ ఎండ్ అయిపోయింది. దట్ నో కాంటాక్ట్ సైకిల్ కూడా ఎండ్ అయిపోయింది. దట్ కార్మిక్ సైకిల్ కూడా ఎండ్ అయిపోయింది. మీ పర్సన్ లైఫ్లో ఆ రిలేషన్షిప్ ఏదైతే ఉందో తన పాస్ట్ రిలేషన్ అది కూడా ఎండ్ అయిపోతుంది. ఈ పర్సన్ ఒక డెసిషన్ మేకింగ్ టైంకి వచ్చేసారు ఇప్పుడు. అంటే తన లైఫ్లో మీరుంటేనే తనకు ఒక బెటర్ ఫ్యూచర్ ఉంటుంది అని అనుకుంటున్నారు. సో అదే మీకు కూడా చెప్తారు. మీరు మీ పర్సన్ ఏం చెప్పినా మీరు యాక్సెప్ట్ చేసేటట్టు ఉన్నారు. ఎందుకంటే మీరు కూడా మీ పర్సన్ని మిస్ అవుతున్నారు. మీ పర్సన్ని మిస్ అవుతున్నారు కానీ మీరు కూడా చెప్పట్లేదు అవన్నీ. మీ పర్సన్ ఒకవేళ హాయ్ అని మెసేజ్ పెడితే మీరు కూడా హాయ్ అని మెసేజ్ పెడుతున్నారు. ఒకవేళ మీ పర్సన్ మీరు తిన్నారా ఉన్నారా అని అడిగితే మీరు కూడా సేమ్ అడుగుతున్నారు. అంతేగాని అదర్ థింగ్స్ యు ఆర్ నాట్ డిస్కసింగ్ విత్ యువర్ పర్సన్. ఎందుకంటే మీకు కూడా లిమిట్స్ అండ్ బౌండరీస్ ఉన్నాయి, సేమ్ వే మీ పర్సన్ కూడా. బట్ ఎప్పుడు మీరు మాట్లాడుకుంటారు, హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ ఎప్పుడు నడుస్తుంది అంటే వన్ మోర్ కాన్వర్సేషన్ ఇన్ ద కమింగ్ 2 days. ఈ కాన్వర్సేషన్ చాలా ఎమోషనల్ ఉంటుంది. ఒక ఫేస్ టు ఫేస్ కాన్వర్సేషన్ కూడా కనిపిస్తుంది అండ్ వన్ ఎమోషనల్ రీయూనియన్ కూడా కనిపిస్తుంది. ఓకే, ఈ పర్సన్ని చాలామంది చీట్ చేశారు వాళ్ళ లైఫ్లో. మీ పర్సన్ లైఫ్లో ఎవరినైతే ఎక్కువగా నమ్మారో వాళ్ళందరూ కూడా మీ పర్సన్ని చీట్ చేశారు. ఫైనాన్షియల్లీ చాలామంది చీట్ చేశారు. ఎమోషనల్ చీటింగ్ వన్ పర్సన్, దట్ ఈస్ దర్ పాస్ట్ పర్సన్. సో వాట్ ఈజ్ దట్ థర్డ్ పార్టీ డూయింగ్ అంటే ఎవరైతే తన లైఫ్లో ఉన్నారో దట్ థర్డ్ పార్టీ, ఆ పర్సన్ మీ పర్సన్తో అసలు ఎందుకు డిస్కనెక్ట్ అయిపోయారు, ఆ రిలేషన్ నుంచి ఎందుకు డ్రాప్ అయిపోయారంటే ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్ వాళ్ళకి. ఫ్యామిలీ ఇన్ ద సెన్స్ పేరెంట్స్, సిబ్లింగ్స్. సో మేబీ వాళ్ళేవో కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టడం వల్ల మీ పర్సన్ని వద్దు అని ఆ రిలేషన్ని సాక్రిఫైస్ చేశారు దట్ థర్డ్ పార్టీ. బట్ మీ పర్సన్ ఎలా తీసుకుంటున్నారంటే ఆ సాక్రిఫైస్ని మీ పర్సన్ ఎలా తీసుకుంటున్నారంటే మీ పర్సన్కి వాళ్ళు వాల్యూ ఇవ్వలేదు, అందుకే సాక్రిఫైస్ చేశారు. ఓకే, సో మీ పర్సన్ కంటే తనకి మేబీ దట్ థర్డ్ పార్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అదర్ థింగ్స్ ఇంపార్టెంట్ అనుకుంటా. సో అందుకే మీ పర్సన్కి అసలు ప్రయారిటీయే ఇవ్వలేదు, సెకండ్ ప్రయారిటీ కూడా ఇవ్వలేదు అట్లీస్ట్ అని. ఈ పర్సన్ చాలా ఒక అగ్రెసివ్నెస్, ఒక యారోగెంట్ పర్సన్గా చేంజ్ అయిపోయారు. ఏదైనా మాట్లాడితే చాలా యారోగెంట్గా ఒక అగ్రెసివ్ మెసేజ్ అనేది పంపిస్తారు. అండ్ సడన్లీ మీరు ఏం జరిగిందని అడిగినా కూడా నాతో మాట్లాడొద్దు, నాకు ఇప్పుడు మాట్లాడడం లేదు అని ఆ కమ్యూనికేషన్ కట్ చేసుకుని మరి వెళ్ళిపోయి ఉండొచ్చు. సో అంత యారోగెంట్ పర్సన్లా తయారయ్యారు. లుక్స్ వైజ్ కూడా చాలా యారోగెంట్గా కనిపిస్తారు ఈ పర్సన్ నెక్స్ట్ టైం మీరు మీట్ అయ్యే టైంకి. ఓకే, బట్ ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైతే మళ్ళీ మీ పర్సన్తో కొంచెం ఎక్కువ మాట్లాడతారో ఆ టైంకి మీ పర్సన్ పైన మీరు ఏదైనా జోక్స్ వేసినా, ఏవో మీకు నచ్చిన జోక్స్ వేసేసి జస్ట్ కిడ్డింగ్ అని అలా అని మీరు తప్పించుకున్నా వాటన్నిటినీ మీ పర్సన్ సీరియస్గా తీసుకుంటారు. సో మాట్లాడేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా మాట్లాడాలి ఈ పర్సన్తో. ఎందుకంటే అదే బేస్ చేసుకుని మళ్ళీ ఈ పర్సన్ మీకు డిస్టెన్స్ మెయింటైన్ చేయొచ్చు. ఓకే, కొంచెం ఈ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే ప్రజెంట్ మీ లైఫ్లో మీకు మొత్తం సక్సెస్సే కనిపిస్తుంది. ఏ విషయంలో చూసినా మీరు అన్ని విషయాల్లో సక్సెస్ అయ్యారు. బట్ కంపేర్డ్ టు మీ పర్సన్ అన్ని విషయాల్లో ఫెయిల్ అయ్యారు.
సో అది కొంచెం భరించలేకుండా ఉన్నారనమాట. ఈ పర్సన్కి మీరంటే ఇష్టమే, కానీ ఈ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ అనేది నచ్చట్లేదు. ఓకే, సో అదొకటి ఉంది. అండ్ మీకు ఒక స్టెబిలిటీ అనేది ఉంది ఫైనాన్షియల్లీ, మీ పర్సన్కి లేదు. ఓకే, సో ఇలా కొన్ని మీకు పాజిటివ్ పాయింట్స్ ఉంటే మీ పర్సన్కి నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ తన మైండ్లో ఎప్పుడైతే ఒకసారి రివైండ్ అవుతూ ఉంటాయో, ఈ పర్సన్ ఉన్నట్టుండి మీ పైన ఫైర్ అయిపోతూ ఉంటారు. కానీ అక్కడ మీకు ఏది దాంట్లో మీకు సంబంధం లేదు. ఆ విషయాలతో ఎందుకు కోపంగా మాట్లాడుతున్నారో మీకు అర్థం కాదు. ఓకే, బట్ సడన్లీ ఈ పర్సన్ అలా బిహేవ్ చేస్తారు, మళ్ళీ అగైన్ సైలెంట్ అయిపోతారు, మళ్ళీ మామూలుగా మాట్లాడతారు. ఇదంతా ఎందుకు? ఈ మూడ్ స్వింగ్స్ ఎందుకు వస్తున్నాయి ఈ పర్సన్ కంటే, ఒక రిలేషన్షిప్ ఫెయిల్ అయింది అక్కడ మీ పర్సన్ లైఫ్లో. అది మెయిన్ థింగ్. మీ పైన ఏమీ ఇది లేదు, గ్రడ్జ్ లేదు ఈ పర్సన్కి. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ తన లైఫ్ ఎందుకు అలా అయిపోయింది అనేది తనకు అర్థం కాని సిచ్యువేషన్ అనమాట. సో నౌ దే ఆర్ కమింగ్ బ్యాక్. ఇప్పుడు ఎవరైనా ఏమైనా రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ పెట్టినా, లిమిట్స్ అండ్ బౌండరీస్ లాంటివి ఏమైనా పెట్టినా కూడా ఈ పర్సన్ అవన్నీ కేర్ చేయరు. ఇప్పుడు ఈ పర్సన్కి కావాల్సింది ఏంటి మెయిన్ అంటే, మీకు ప్రపోజ్ చేయాలి, మీతో ఉన్న ఆ రిలేషన్షిప్లో సక్సెస్ అవ్వాలి. ఈ 6 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ మనకి స్టార్టింగ్ కార్డే అది. మీతో ఏదైతే రిలేషన్ ఉందో దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి, డీప్ బాండింగ్గా చేంజ్ చేయాలి అండ్ సక్సెస్ అవ్వాలి. లైఫ్ లాంగ్ మీరిద్దరూ హ్యాపీగా ఉండాలి. ఇది ఒక హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ రిలేషన్గా ఉండాలి అనేది ఈ పర్సన్, ఇప్పుడు మీ పర్సన్కి కావాల్సింది అదే. సడన్లీ దే విల్ టాక్ అబౌట్ కమిట్మెంట్, ప్రపోజల్, మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ, కిడ్స్, ఇదంతా. ఓకే, సో అగైన్ ఇక్కడ మనకి క్రాకర్స్ పేల్చుతున్నారు. సో గుడ్ న్యూస్ మీకు వినిపిస్తుంది అనమాట త్వరలో. దీని నెక్స్ట్ 2 days రావచ్చు కొంతమందికి, నెక్స్ట్ 2 weeksలోనే ఈ గుడ్ న్యూస్ అనేది మీ పర్సన్ మీకు చెప్పచ్చు, డైరెక్ట్లీ ఫేస్ టు ఫేసే మాట్లాడచ్చు. ఓకే, బట్ ఇక్కడ టైం కూడా తెలుస్తుంది. లైక్ 12 AM 12 PM, ఓకే, ఆర్ 12 hours, 7 AM 7 PM ఆర్ 7 hours. ఇది సిగ్నిఫికెంట్ టైం ఫ్రేమ్. ఓకే, సో రాసుల విషయానికి వస్తే మనకి ఇక్కడ మేష, సింహ, ధనుష్ రాశులు, మిథున, తుల, కుంభరాశులు కనిపిస్తున్నాయి. కర్కాటక, వృశ్చిక, మీన రాశులు కనిపిస్తున్నాయి. మకర అండ్ వృషభ, కన్య. ఓకే, ఆల్మోస్ట్ 12 రాశులు ఉన్నాయి. ఓకే, సో ఈ రీడింగ్లో ఓన్లీ మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, అంటే ఏంటి అంటే నేను చెప్పిన వాటిలో మీకు కొన్ని పాయింట్స్ జరుగుతాయి, కొన్ని పాయింట్స్ జరగవు మీ లైఫ్లో. రెజొనేట్ అంటే అది. ఓకే, సో పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ రీయూనియన్ రిచువల్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, వాస్తు పిరమిడ్స్, రుద్రాక్షలు, ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ రీడింగ్స్ అండ్ ఈ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ సిగ్నిఫికెంట్ నంబర్ 4 అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 4444 అని టైప్ చేయండి విత్ 111. ఓకే, అండ్ అక్కడ పక్కన హార్ట్ సింబల్, ఎనీ కలర్ హార్ట్ సింబల్ వేయండి అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, సో అరౌండ్ వ్యాలంటైన్స్ డే February 14th మీకు ఈ గుడ్ న్యూస్ అనేది వినిపించవచ్చు చాలామందికి. లేదు అనుకుంటే నెక్స్ట్ 2 hours 2 daysలోనే వినిపించవచ్చు ఈ గుడ్ న్యూస్ అనేది. ఈ పర్సన్ కంప్లీట్లీ చేంజ్ అవుతున్నారు, తన లైఫ్లో ఏదో సాక్రిఫైస్ చేస్తున్నారు మీకోసం. ఓకే,
సో 2026 క్రిస్టల్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే తప్పకుండా బుక్ చేసుకోండి. ఈ 2026 క్రిస్టల్స్లో మీకు లవ్, మనీ, సక్సెస్ అండ్ కుజదోషం ఏదైతే ఉంటుందో ఈ కుజదోషం రిమూవల్కి కూడా కావాల్సిన జెమ్ స్టోన్ అనేది దాంట్లో యాడ్ చేయడం అనేది జరిగింది. సో కావాలనుకున్న వాళ్ళు ఈ క్రిస్టల్స్ బుక్ చేసుకోండి. ఇవి వేసుకున్న మీకు అరౌండ్ 1 or 2 మంత్స్లోనే పాజిటివ్ చేంజ్ అనేది కనిపిస్తుంది. మనీ అట్రాక్ట్ చేసుకుంటారు అండ్ హీలింగ్ వూండ్స్ అనమాట. సపోజ్ ఇప్పుడు మీ లైఫ్లో ఏదైనా ఒక రిలేషన్షిప్ కనుక ఫెయిల్ అయితే ఆ డిప్రెషన్లో ఉండిపోతారు చాలామంది. ఆ డిప్రెషన్ నుండి బయటికి రావడానికి ఉపయోగపడుతుంది ఆ క్రిస్టల్స్ అండ్ జెమ్ స్టోన్స్ కూడా దాంట్లో యాడ్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో ఇవి చాలా కొంచెం వాల్యుబుల్ ప్రోడక్ట్ అనమాట మీకు చెప్పాలంటే. ఓకే, ప్రతి ప్రాబ్లంకి ఒక్కొక్క క్రిస్టల్ వేసుకునే కంటే అన్ని ప్రాబ్లమ్స్కి కావాల్సిన ఆ జెమ్ స్టోన్స్ అండ్ క్రిస్టల్స్ దాంట్లో ఆ బ్రేస్లెట్లో అరేంజ్ చేయడం అనేది జరిగింది. సో అందుకే దానికి ఇది 2026లో డిజైన్ చేసిన బ్రేస్లెట్ కాబట్టి దానికి 2026 క్రిస్టల్స్ అని పేరు పెట్టడం అనేది జరిగింది. ఓకే, సో కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి. రీజనబుల్ ప్రైస్లో మీకు అవైలబుల్ ఉంటాయి. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ రీడింగ్లో మీరు ఓన్లీ మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. మళ్ళీ చెప్తున్నాను. అండ్ రీడింగ్ని తప్పకుండా మీరు లైక్ చేయండి అండ్ హైప్ చేయండి. హైప్ పాయింట్స్ తప్పకుండా ఇవ్వండి. వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అండ్ ఛానల్ని బూస్ట్ చేసిన వాళ్ళు అవుతారు మీరు. ఓకే, అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా తప్పకుండా షేర్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 6 of Wands ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సెండింగ్ లవ్ అండ్ లైట్.